చిన్నప్పుడు చదువుకుని ఉంటే ఒక సామెత తెలుసుండాలి అగ్నిదేవ్ గారు, చెడపోకురా చెడేవు అని చెప్పి గుర్తుందా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. మీరు తీసుకున్న గోతులో మీరు పడలేదు, మేము తీసిన గోతులో మీరు పడ్డారు. ప్లాన్లు వేయటం, మోసం చేయటం, అవమానించడం మీకే కాదు మాకు తెలుసు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి పున్నమి అగ్నిదేవ్, వైదిక, జాబిలికి వార్నింగ్ ఇస్తుంది. ఇక గుడిలో ఉన్న ఊరి జనం కొంతమంది, ఏమయ్యా అగ్నిదేవ్, మహాదేవ గారి మీ పెద్దమ్మని తెలిసి కూడా శబ్దాలు చేశావు, సవాళ్ళు విసిరావు, ఇప్పుడు ఏం జరిగింది? మనిషి పెరిగితే సరిపోదే, కాస్త బుద్ధుండాలి. అమ్మ జాబిలమ్మ, మీ నాన్నమ్మ గారు మీకోసం చేసిన దానాలు ధర్మాలు నీకు తెలియకపోయినా తీసుకున్న మాకు తెలుసు. ఎందుకమ్మా మీ నాన్నమ్మ మీద అంత కడుపుమంట? అలాంటి మీ నాన్నమ్మ ముందు మీరు కుప్పిగంతులు వేస్తారా అని చెప్పి అంటూ ఉంటారు. ఎక్కడైనా భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దాలి, అప్పుడే భార్య అనే పదానికి అర్థం ఉంటుంది అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు. డబ్బు, పలుకుబడి, హోదా ఉంటే సరిపోదు, అందరినీ దగ్గరికి తీసుకునే మనస్తత్వం ఉండాలి. అలాంటి సత్తా మీకు ఈ జన్మలో రాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మహాదేవమ్మ గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరండి అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు. అగ్నిదేవ్ కోపడుతూ ఉంటాడు. ఇక అగ్నిదేవ్, వైదిక, జాబిల్లి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత పంతులు గారు వచ్చి అమ్మవారికి చేయవలసిన పూజ అంతా కూడా పూజ చేస్తారు. అమ్మ మహాదేవి గారు, పూజ పూర్తయిపోయింది, ఇక జాతర మొదలు పెడదామా అని చెప్పి అడుగుతుంటాడు. అమ్మ పున్నమి, ఈరోజు ఈ ఊరి జనం ముందు నా పరువు మర్యాద కాపాడింది నువ్వే. నీ చేతుల మీదే ఈరోజు అమ్మవారి జాతర కొనసాగించు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. అయ్యో నానమ్మ, ఏం కాదు, మీరే స్టార్ట్ చేయండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఈ గుడి ధర్మకర్తగా చెప్తున్నాను, మొదలు పెట్టమ్మా పున్నమి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. అవును పున్నమి, రాజమాత చెప్పినట్టు చెయ్యి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అవును పున్నమి, అమ్మ చెప్తుంది కదా, నీ చేతుల మీదనే చెయ్యి అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. ఈ నానమ్మని చెప్తున్నాను పున్నమి, నీ చేతుల మీదుగా జాతర కొనసాగించు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్, వైదిక, జాబిల్లి ముగ్గురు కూడా బయటకు వెళ్ళి గుడిలో జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మనం వాళ్ళని అవమానిద్దామనుకుంటే వాళ్ళు మన వాళ్ళని అవమానించారు, ఎలాగైనా సరే వాళ్ళని అవమానించాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఏం చేయాలి, మనం ఇప్పుడు అవమాన పాలై గుడిలో నుంచి బయటకు వచ్చాము, ఇప్పుడు ఎలా వాళ్ళని అవమానించాలి అని చెప్పి అగ్నిదేవ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చేపలమ్మే సూరమ్మ సృహలోకి వస్తుంది. అదేంటి వైదిక, ఆమె సృహలోకి వస్తుంది, వెళ్ళి పున్నమికి నిజం చెప్పేస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అగ్నిదేవ్, ఇదేంటి ఇది సృహలోకి వచ్చింది అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు అటుగా వెళ్తూ ఉంటారు. పంతులు గారు, మీ చేతిలో ఏంటి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతుంటే, ఇది తరతరాలుగా అమ్మవారికి వేస్తున్న నగ, ప్రధాన అర్చకులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకొస్తున్నానని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, సరే వైదిక, మీరు వెళ్ళి గుడిలో ఆ సూరమ్మ పున్నమికి నిజం చెప్పకుండా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఇక అగ్నిదేవ్ పంతులు గారు వెనకే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. పంతులు గారి మొహం మీద ఒక టవల్ వేసి పంతులు గారికి కనిపించకుండా పంతులు గారి చేతిలో నుంచి ఆ నగను నాక్కుని సూరమ్మ చేపల పుట్టలో వేస్తాడు. ఇక అగ్నిదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పంతులు గారు మొహం మీద ముసుగు తొలగించుకుని, నా నగెవరో కొట్టేశారు, ఈ విషయాన్ని వెంటనే ప్రధాన అర్చకులకు చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అర్చకులు గారు, నేను మీ ఇంటి దగ్గర నుంచి నగ తెచ్చుకుని వస్తూ ఉంటే నా చేతిలో నుంచి ఎవరో దొంగ లాక్కెళ్ళారు, నా మొహం పైన ముసుగు వేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో చేపల సూరమ్మ గుడిలోకి వచ్చి, అమ్మ పున్నమి, నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఎవరమ్మా నువ్వు, చెప్పు, నాకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అగ్నిదేవ్, వైదిక, మయూక గుడిలోకి వచ్చి, ఏయ్ ఆగు, ఇందాకలు మేము ప్రదక్షిణ చేస్తూ ఉంటే గుడిలో అటు ఇటు తిరుగుతుంది నువ్వే కదా అని చెప్పి వైదిక అడుగుతుంటే, చేపల సూరమ్మ ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. ఇందాకలా నువ్వే కదా అమ్మవారి నగలు కొట్టేసింది అని చెప్పి వైదిక అడుగుతుంటుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నారమ్మా, నేను నగలు కొట్టేయడం ఏంటి అని చెప్పి చేపల సూరమ్మ అంటుంటే, నువ్వే అమ్మవారి నగలు కొట్టేశావు అని చెప్పి వైదిక, చేపల సూరమ్మ చెంపలు పగలగొడుతూ ఉంటుంది. వైదిక ఆగు, నిజం నిర్ధారణ కాకముందే ఎందుకు ఆవిడని అలా కొడుతున్నావు అని చెప్పి రాజమాత అడుగుతుంటుంది. అయినా ఇప్పటి వరకు మీరు గుడిలో లేరు కదా, మీకు ఎలా తెలిసింది అమ్మవారి నగలు పోయాయని అని చెప్పి రాజమాత అడుగుతుంటే, ఇందాకలా ఆరం తీసుకుని వస్తున్న పంతులు గారు తన చేతిలోంచి ఆరం ఎవరో లాక్కుపోయారని చెప్పి లబోదిబుమని అరుస్తున్నారు, ఆ కేకలకు తెలిసింది అని జాబిల్లి అంటుంది. ఇక ఇంతలో ఎవరో ఒక అతను చేపల సూరమ్మ బుట్టలో హారాన్ని బుట్టని తీసుకుని గుడిలోకి వస్తూ ఉంటాడు.
నగలు పోయాయని చెప్పడంతో మేము కూడా పరిగెత్తుకుంటూ గుడిలోకి వస్తూ ఉంటే అప్పుడే ఈ చేపల సూరమ్మ నగలు తీసుకెళ్లి తన చేపల బుట్టలో వేయటం చూసాము అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది. ఇంకా ఏంటయ్యా అలా చూస్తున్నావు, ఈవిడ బుట్ట తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పి జాబిల్లి ఒక అతనితో చెప్పగానే అతను తీసుకొచ్చి చేపల బుట్టను అక్కడ పెట్టడంతో దాంట్లో ఒక నగ కనిపించడంతో అందరూ షాక్ అవుతారు. ఇంకా చూస్తున్నారంటే దొంగ ఎవరో తెలిసిపోయిన తర్వాత కూడా అలా చూడడం కరెక్ట్ కాదు జాబిల్లి, నువ్వు కరెక్ట్ తీర్పు ఇవ్వాల్సిన టైం వచ్చేసింది, రాజవంశ వారసురాలుగా నువ్వే తీర్పు ఇవ్వాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. అమ్మ, ఈ బుట్టలోకి నగ ఎలా వచ్చిందో నాకు తెలియదు, నేను ఈ నగను దొంగతనం చేశానని ఈ గుడిలో ఒక్కరు చెప్పినా సరే వెంటనే నా తలను నరుక్కుని అమ్మవారిని క్షమాపణ అడుగుతానని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది. చేయాల్సిందన్నీ చేసి మళ్ళీ దొంగ మాటలు చెప్తున్నావా జాబిల్లి, నువ్వు తీర్పు ఇవ్వు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే ఆగండి, తీర్పు ఇవ్వాల్సింది జాబిల్లి కాదు రాజమాత అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఆ రాజమాత గారే ఒకప్పుడు చెప్పారు తన రాజవంశ వారసురాలుగా జాబిల్లి ఈ రోజు నుంచి అన్ని వ్యవహారాలు చూసుకుంటుందని అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే అమ్మ పున్నమి, తీర్పు ఎవరిస్తే ఏమమ్మా, తన మన భేదం లేకుండా సరైన తీర్పు ఇస్తే అంతే చాలు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. అమ్మ రాజమాత గారు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాకు శిక్ష వేస్తే గనుక మీకే తప్పు చేసినట్టు అవుతుందని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా ఏంటి జాబిల్లి ఆలోచిస్తున్నావు, ఈవిడికి శిక్ష వెయ్యి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే చేపల సూరమ్మ పంతులు గారి దగ్గర నుంచి నగ దొంగతనం చేసింది కాబట్టి ఈ చేపల సూరమ్మను సంవత్సరం పాటు ఊరి నుంచి వెలివేయటం జరిగింది, ఊరు బయటే ఉండాలి, అంతేకాదు ఈ ఊరికి అమ్మవారు ముఖ్యం కాబట్టి అమ్మవారి జాతర టైంలో ఈవిడ నగలు దొంగతనం చేసి అపవిత్రం చేసింది కాబట్టి ఈ జాతరను కూడా ఆపివేయటం జరుగుతుంది అని చెప్పి జాబిల్లి తీర్పు ఇస్తుంది. అమ్మ పున్నమి, నీ జన్మరహస్యం నాకు తెలుసు, నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు, నీ జన్మరహస్యం ఒకటి నన్ను చెప్పనివమ్మ అని చెప్పి చేపల సూరమ్మ అంటూ ఉంటే ఏ సూరమ్మ, సంవత్సరం పాటు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, నీతో కూడా ఎవరు మాట్లాడకూడదు, ఈ ఊరు అవతలే బతుకు వెళ్ళు అని చెప్పి మయూగా చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పే అబద్ధాలంటే ఇంకా జీవిత సత్యాలు జీవిత రహస్యాలు అంటున్నావు, నువ్వు మర్యాదగా వెళ్తావా, మెడబట్టి బయటికి గెంటమంటావా అని చెప్పి గుడిలో నుంచి చేపల సూరమ్మను మెడబట్టి బయటికి లాకెళ్తూ ఉంటుంది వైదిక. వసే చేపల సూరమ్మ, పున్నమికి నిజం చెప్తావా, సంవత్సరం పాటు ఊరు బయటే బతుకు అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈవిడ నా జన్మరహస్యం తెలుసు అంటుంది, నా తల్లిదండ్రుల గురించి తెలుసు అంటుంది, ఎలాగైనా సరే ఆమెన్ని కలవాలి అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఆ చేపల సూరమ్మను సంవత్సరం పాటు ఊరి నుంచి బయటకు పంపించి మంచి పని చేశావు మయూక. ఆ చేపల సూరమ్మ నిజం చెప్పేసింది అనుకో, ఆ పున్నమిని పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు కలిసి పట్టాభిషేకం చేసేవాళ్ళు, మనం అందరినీ కలిపి ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవాళ్ళు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. నేను నీకు అన్యాయం జరగనివ్వను మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే నాకు తెలుసు డాడీ అని మయూక చెప్తూ ఉంటుంది. జరిగిన వాటిని చూసి మురిచిపోకుండా జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఏమైంది వైదిక అని అగ్నిదేవ్ అంటుంటాడు. పృథ్వీ మనకి ఆల్రెడీ కోర్టు నోటీసులు పంపించారు, రేపో ఎల్లుండో కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, ఈ లోపల మనం ఆస్తులన్నీ అమ్ముకుని బయటకు వెళ్తే మంచిది, లేకపోతే కోర్టు మెట్లు ఒక్కసారి ఎక్కామనుకో మన బండారం బయటపడుతుంది, ఆ తర్వాత అమెరికా కాదు ఈ ఊరు కూడా కదలలేం అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆస్తులు అమ్మకానికి పెడతాను, రేపో ఎల్లుండో అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే మరి నా పృథ్వీ డాడీ అని మయూక అడుగుతుంటుంది. నిన్ను కోర్టు మెట్లు వెక్కించిన పృథ్వీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మయూక, మంచిగా అమెరికానో ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇంగ్లాంటి కుర్రను చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. మంచి మాటే చెప్పావు వైదిక అని అగ్నిదేవ్ అంటాడు. ఒక్కసారి నేను పృథ్వీతో మాట్లాడాలని చెప్పి మయూక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పున్నమి చేపల సూరమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి రాజమాత వచ్చి ఏంటి పున్నమి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే సూరమ్మ గురించి ఆలోచిస్తున్నా నానమ్మ, ఆవిడ నా జన్మరహస్యం ఏంటో చెప్తానంది, నా తల్లిదండ్రుల గురించి చెప్తాంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఆమెను ఎలాగైనా కలిసి నా జన్మరహస్యం తెలుసుకోవాలి, నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అయినా నాన్నైనా నారాయణమ్మే, అలాంటి నారాయణమ్మ నా తల్లి కాదని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను వదిలిపెట్టారని నాలో నేనే చాలా బాధపడ్డాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నువ్వేం బాధపడక పున్నమి, నువ్వు అనాథవు కాదు, నీకు మేమున్నావు అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. ఆ మాటే చాలా సంతోషంగా ఉంది నాన్న అని పున్నమి చెప్తూ ఉంటుంది. అమ్మ పున్నమి, మీ అమ్మ నాన్న మీకు దొరికిన తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నాన్న, మీరు ప్రాణాన్ని వదిలేసి ఎవరైనా ఉంటారా, నువ్వు నానమ్మ నాకు ప్రాణం అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది.
సరే నానమ్మ, మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్యాబ్లెట్స్ వేసుకుని భోజనం చేద్దురు రండి అని చెప్పి పున్నమి పిలుస్తుంది. ఇక పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అమ్మ పున్నమి నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన తర్వాత మనల్ని వదిలేస్తుందా, నాకు చాలా బెంగగా ఉందని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అలా ఆలోచించుకు శివదేవ్, పున్నమి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.